నర్సరావుపేట ప్రాంతం క్రికెట్ బుక్కీలకి సెంటర్గా తయారైంది. నర్సరావుపేటను అటాచ్ చేసుకుని బెంగళూరు, హైదరాబాదు, చెన్నై లాంటి పట్టణాల్లో ఉండి పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు యువకుల దగ్గర దోచుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద గత కొంతకాలం నుంచి ప్రజా సంఘాలుగా ఈ ప్రాంతంలో ఆందోళన చేయడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇటీవల క్రికెట్ బుక్కీ గోల్డ్ శాఖ అనుచరులని అరెస్ట్ చేసిన సందర్భంలో వారి బంధువుల దగ్గర ఉన్న 22 లక్షల రూపాయలు అవి సీజ్ చేయాల్సింది పోనిచ్చి బదలాయింపు చేయడం అనేటువంటిది అధికారులు చేసిన పెద్ద తప్పు. దీని మీద ఇప్పటికీ ఆర్డీఓ గారికి, ఈరోజు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే చాలామంది యువకులు ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేసి పెద్ద ఎత్తున ఈ క్రికెట్ బెట్టింగ్కి బలైపోయి రైలు కింద పడి మందులు తాగి ఉరేసుకొని చాలామంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడ్డాయి. అలాగే అనేక మంది అప్పులు పాలై ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇలా ఆస్తులు జప్తు చేసి పంచాలి. కానీ ఈ బుకీలు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం, డబ్బులు అకౌంట్లో ఉన్నవి ట్రాన్స్ఫర్ చేసుకోవటం, బాధితులు మోసం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. నర్సరావుపేటలో ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదు. కాబట్టి మేము దీన్ని సిఐడి విచారణ కావాలని కోరుతూ ఉన్నాము. ఈ రోజున రూరల్ వారికి రాశారు, కానీ మేము దీని మీద సిఐడి ఎంక్వైరీ అయ్యేంత వరకు కూడా అవసరమైతే హైకోర్టు కూడా వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.